హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నాకు డ్యూటీ లేదనమాట. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, అందుకని లీవ్. అందుకని నేను ఇంకా ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే తల్లికి వందనం గురించి టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. తల్లికి వందనం టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక 2 days నుంచి నడుస్తూ ఉందన్నమాట. ఈరోజు ఏమైందంటే తల్లికి వందనం లిస్ట్ అనమాట. అది చూసుకుంటూ ఉన్నారు కదా ఆన్లైన్లో. దాంట్లో మాది చూసుకున్నానండి, నాట్ ఎలిజిబిలిటీ. రీజన్ కరెంట్ బిల్కు దీనికి సంబంధం ఎందుకు సార్ నాకు తెలియకని అడుగుతున్నాను. ఇప్పుడు కరెంట్ బిల్ అనేది ప్రతి ఇంట్లో వస్తుందన్నమాట. మేము కాల్చేదానికే కదా మేము కట్టుకుంటా ఉన్నాం కరెంటు బిల్లు. అట్లా కాకుండా సపరేట్గా ఏం లేదు కదా. ఇప్పుడు ప్రతి చిన్న ఇంట్లో అనేది ఏసీ కామన్ అనమాట. ఏసీ వాడితే కరెంట్ బిల్ అయితే కంపల్సరీ వచ్చింది, రాకుండా అయితే ఉండదు. మీరు కరెంట్ బిల్ ఛార్జెస్ పెంచేసి అది ఆ భారాన్ని ఎత్తి మా మీద వేసేసి కరెంట్ బిల్లు మీకు ఉందమ్మా, మీరు నాట్ ఎలిజిబిలిటీ అని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్? కరెక్టా కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఇంట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా, ఉదయం మా ఆయన ఆటోకి వెళ్ళి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసి సాయంకాలం ఏసీ అనేది వాడతాం అనమాట. ఈరోజు పిల్లకాయలు అట్లా అలవాటు అయిపోయినారనమాట ఏసీ లేకుండా. ఇప్పుడు ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా అలవాటు అయిపోతూ ఉన్నారు. ఏసీ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఇంకా దాని గురించి మీరు కరెంటు బిల్ అనేది పెట్టకూడదు కదా సార్. ఇది నేను అడుగుతూ ఉన్నాను అనమాట. మీరు ఇప్పుడు రేషన్ కార్డు ఉండి దానికి అర్హులుగా రేషన్ తీసుకుంటున్నారా, వాళ్ళకైతే ఇవ్వచ్చు కదా. అంతేగాని కార్లుండి పొలాలుండి గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకైతే ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ మా ఆయన వచ్చేసి ఆటో తోలుతారండి, నేను చిన్న డ్యూటీకి వెళ్తాను అనమాట. ఇంకా సాయంకాలం వచ్చి ఇంకా కరెంట్ బిల్ రాకుండా ఎట్లా ఉంటుంది? వచ్చింది కదా. చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే ఇది అనుకుంటా. ఇట్లా నేననే కాదు, ప్రతి ఒక్కరు ఈ కరెంట్ బిల్ వల్ల సఫర్ అవుతా చాలామంది తీసుకోకుండా ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది పడట్లేదు అనమాట అనర్హులు మీకు కరెంటు బిల్లు. మేము వెళ్ళి కనుక్కుంటే అక్కడ 80% మందికి కరెంటు బిల్లే ప్రాబ్లం అని చూపిస్తూ ఉంది. ఈ కరెంటు బిల్లు లింక్ లేకుండా ఉంటే నేనైతే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతూ ఉందంటే సార్, మీరు చేసే దానివల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు కరెంటు బిల్ అనేది పెట్టి చాలామందికి లేకుండా చేస్తూ ఉన్నారనమాట. అట్లా కాకుండా వైట్ రేషన్ కార్డు ఉండి వీళ్ళు అర్హులా, అదే వీళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళకి ఇన్కమింగ్ ఎంత అని చూసుకొని ఇస్తే బాగుండిద్ది. కానీ ఇట్లా కరెంటు బిల్ వచ్చిందని తీసేసి ఎంతమందికి సార్ న్యాయం చేయకుండా ఉంటారు? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో, అయితే చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేయండి అనమాట. మీలో ఎంతమంది కరెంట్ బిల్లు వల్ల ఇట్లా తల్లికి వందనం పడకుండా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి అనమాట. నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను ఏమన్నా తప్పు చేసి ఉండి తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ నన్నైతే క్షమించండి అండి. ఇప్పుడు నా బాధ కాబట్టి నేను చెప్పుకుంటా ఉన్నా, అందుకని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి పడాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాట్ ఎలిజిబిలిటీ అని చూపిస్తూ ఉంది. మేము చేసేది చిన్న, మా ఆయన వచ్చేసి ఆటో తోలుతాడు, నేను వచ్చేసి చిన్న పనికి వెళ్తాను, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు దాని గురించి తల్లికి మీరు యూనిట్స్ కన్నా వెళ్తే మీకు కరెంట్ బిల్ ఉందని చెప్తా ఉన్నారు. అట్లా కరెంట్ బిల్ అనేది ఇప్పుడు ఇప్పుడు పిల్లకాయలు అట్లా అలవాటు పడిపోయారు అనమాట. ఏసీ వాడితే కంపల్సరీ కరెంట్ బిల్ వచ్చింది అనమాట. ఏసీలు వాడకుండా అయితే ఉండలేం కదా. అలాంటప్పుడు ఏసీలు బ్యాన్ చేసేస్తే సరిపోయింది కదా, ఏసీలు లేకుండా చేసేస్తే బాగుండిద్ది కదా. మీరు ఇంకా ఇప్పుడు కష్టపడి రూపాయి కూడబెట్టి ఇంట్లో ఏమీ తక్కువ ఉండకూడదు, పిల్లలకి ఏమీ లోటు రాకూడదు అని చెప్పి ఏసీ వాడతాం. కానీ దీనికి దానికి సంబంధం పెట్టకూడదు. ఏసీ వాడిన ప్రతి ఇంట్లో అయినా సరే కరెంట్ బిల్ అయితే కంపల్సరీ వచ్చింది. చిన్న చిన్న ఇళ్ళల్లో అయినా సరే కరెంట్ బిల్ అనేది వచ్చింది. ఇంకా దీని గురించి అట్లా చేస్తే బాగోదు కదా. అందుకని నేను అదే అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ చూసి షేర్ చేయండి, లైక్ చేయండి. నాకైతే పడలేదు, అందుకని నేను ఈ వీడియో చేస్తాను అనమాట. అంటే బాధే కదా. ఇప్పుడు అందరూ తీసుకుంటా ఉన్నారు, అరే మనం కరెంట్ బిల్లు వాడినందువల్ల దీనికి కరెంట్ బిల్లు కట్టుకుంటానే దీనికి వల్ల మనం ఎలిజిబిలిటీ కాదు అని చెప్పడం చాలా వరకు న్యాయం కాదు కదా. అందుకని ఫ్రెండ్స్ ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలామంది పోస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ అండి కరెంట్ బిల్ అనేది తీసేసి వీళ్ళు అర్హులా అనర్హులా కాదు, వీళ్ళకి ఇన్కమ్ ఎంత అని చూసి అలాంటి వాళ్ళకి రెక్టిఫైట్ చేయండి అండి. నేనైతే అదే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి కరెంటు బిల్ అనేది తీసేసి ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్లీజ్ అండి ఎలిజిబిలిటీ చేయండి చంద్రబాబు నాయుడు గారు.